హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే చాలా స్పెషల్ వీడియో. మా ముగ్గురులో ఒకరు ఫారెన్ నుంచి వచ్చారనమాట ఇండియాకి. సో ఫొటోస్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎవరు వచ్చారు ఏంటి అనేసి. తనే త్రివేణి, మీకు అందరికీ కూడా తను తెలుసు బాగా. సో ఈ ప్లేస్ వచ్చేసి బీచ్ రోడ్లో ఒక రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. అదేంటి అంటే, నేను వైజాగ్ వెళ్ళి ఇంకా హైదరాబాద్ వచ్చేయాలి. ఆ రోజు ఐ వాంటెడ్ టు గివ్ సర్ప్రైజ్ టు హర్ అనేసి అనుకున్నాం. సో ఇద్దరికి నేను చెప్పలేదు నేను ఏం చేస్తాను అనేసి. సో తీసుకెళ్ళాను. వాళ్ళు చక్కగా రెస్టారెంట్లో కూర్చున్నారు, ఆర్డర్ ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. సడన్గా నాకు కాల్, ఆ ప్లేస్లో వద్దు, వేరొక ప్లేస్ అని. సో ఇంకా నాకు ప్లాన్ చేంజ్ చేయాలి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసి నా హోటల్ దగ్గరికి తీసుకెళ్ళా. మీకు లాస్ట్ టైం ఒక టెడ్డీతో బర్త్డే సర్ప్రైజ్ ఇప్పించాను కదా, అది తినకి ఇప్పించాను కదా, అదే అనమాట సర్ప్రైజ్ ప్లాన్. ఇంకా సరే రెస్టారెంట్ వాడిని డిసప్పాయింట్ చేయకూడదని కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ తన హైదరాబాద్కి వచ్చిన రోజు, అంటే ఇండియాకి వచ్చిన రోజు అనమాట. యాక్చువల్లీ తను ఎర్లీ మార్నింగ్ వచ్చింది, నాకు వెళ్ళడం కుదరలేదు. సో వీళ్ళు ఇంకొంతమంది ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు వెళ్ళి తన్ని రిసీవ్ చేసుకున్నారు. సో నేను యాక్చువల్లీ వైజాగ్ వెళ్తాను తను మీట్ అవ్వడానికి అన్న థాట్లో లేను. అందుకని హైదరాబాద్లోనే కలిసిద్దామని చెప్పి తను వచ్చిన రోజే ఆల్మోస్ట్ 11 ఆ టైంకి నేను తన దగ్గరికి వెళ్ళాను. బట్ చాలా వీడియోస్ అయితే తీసాను. బట్ ఏంటంటే నా ఫోన్ పాడైంది, దానివల్ల ఏ వీడియో కూడా నా దగ్గర లేదు. ఇవి కూడా బ్యాకప్ పెడితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ తను కలిసిన తర్వాత ఇంక మీరు వీడియో అంతా నవ్వుతూనే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా ఏమీ ఉండదు, మాట్లాడినట్టు ఉండదు, నవ్వుతూనే ఉంటాము. అండ్ ఇంకా తను ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చింది కదా, మన ఇండియా ఫుడ్ టేస్ట్ తెలియాలని చెప్పి నేను కొంచెం తన కోసం తీసుకెళ్ళాను. అంటే లైక్ మనం స్పెషల్గా ఫీల్ అయ్యే పర్సన్ కోసం స్పెషల్గా చేసి తీసుకెళ్తే బాగుంటుంది కదా, అందుకని తన కోసం తీసుకెళ్ళాను. యాక్చువల్లీ నేనే పులిహోర అది తీసుకెళ్ళుంటే మన ఇండియన్ ఫుడ్ టేస్ట్ తెలిసేది. బట్ నేను ఇక్కడ రస్మలై తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే ఈ రస్మలై అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం. సో మిస్ అయ్యి ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాను. బట్ తిన్నది చాలా ఎగ్జైట్ అయ్యింది. బట్ ఎగ్జైట్ అయినా అంతా అయిపోయింది, తినేసాము, ఇంకా మాట్లాడుకుంటున్నాము. ఆ టైంలో చెప్పింది నేను రోజు అక్కడ పన్నీరే తింటున్నాను అని చెప్పి. అయ్యో అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరొక బాక్స్, ఇందులో హాట్ ఐటమ్ ఉందన్నమాట, అంటే లైక్ స్పైసీ ఫుడ్. సో గెస్ట్ చెయ్యి ఏం తీసుకొచ్చాను అని అడిగితే చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పింది. నిజంగా ఐ ఫెల్ట్ లైక్ అరే తెచ్చినా బాగుండేదే అని అనిపించింది. నేను ఎందుకు తీసుకెళ్ళలేదు చికెన్ దమ్ బిర్యానీ అంటే, తను ఆ రోజే వచ్చింది, మళ్ళీ స్పైసీ ఫుడ్ తింటే స్టమక్ అప్సెట్ అవుతుందేమో అని చెప్పి నేను తీసుకెళ్ళలేదు. సో అందుకని వెజ్ మంచూరియా పట్టుకెళ్ళాను. అది కూడా తనకు చాలా అంటే చాలా ఇష్టం. తను తినే ఫుడ్స్లో ఎక్కువగా తనకి నాన్ వెజ్ ఇష్టం, యాజ్ వెల్ యాజ్ రస్మలై, మంచూరియా అవి కూడా చాలా ఇష్టం అనమాట. సో అవి మిస్ అయ్యి ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ వచ్చేసి రియాక్షన్ ఎందుకు ఇచ్చిందంటే, ఈ 2 కాకుండా ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి త్రివేణి అని చెప్పాను, అందుకనే షాక్ అయింది. అవేంటి అంటే, ఇక్కడ నేను ఒక 2 గిఫ్ట్స్ తీసుకెళ్ళాను. అంటే ఎప్పుడు కూడా మేము వేరే ప్లేస్కి వెళ్తాము, మా ఫ్రెండ్స్లో ఎవరైనా వేరే ప్లేస్లో స్టే చేయాలి అనుకుంటే మా నుంచి వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాము. వాళ్ళు కూడా నాకు ఇచ్చారు, అలాగే మేము కూడా వాళ్ళకి ఇస్తామన్నమాట. సో అలాగా ఎందుకు ఇస్తామంటే వాళ్ళు మమ్మల్ని గుర్తుగా ఉంచుకుంటారు, అది చూడగానే మేము గుర్తొస్తాము. మెమరీస్ అఫ్కోర్స్ ఎవరు మర్చిపోరు, బట్ మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఇస్తామన్నమాట. సో ఇక్కడ నేనైతే బ్యాగ్ ఇచ్చాను, ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ ఇచ్చాను. సో ఆ ప్యాకింగ్ చూసి అయితే నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. నేను అమెజాన్లో గిఫ్ట్ ర్యాపర్ పెట్టాను అనమాట, ఆర్డర్ పెట్టినప్పుడే గిఫ్ట్ ప్యాక్ అని. అమెజాన్ గిఫ్ట్ ర్యాపింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక్కడ ఏం చేశాడంటే గిఫ్ట్ ర్యాప్ చేసేసి దానిపైన అమెజాన్ కవర్ వేసి ఇచ్చాడు. ఇది అసలు అమెజాన్ వాళ్ళదే గిఫ్ట్ ర్యాపింగ్ కాదు, అంత వర్స్ట్గా ఇచ్చాడనమాట. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వెంటనే నేను కంప్లైంట్ రేస్ చేశాను. అండ్ ఇక్కడ దాని మీద నేను కొంచెం మ్యాటర్ రాశాను. అట్లీస్ట్ ఆ మ్యాటర్నే పెట్టాడు అని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. అది చూడగానే తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఇంకా బ్యాగ్ ఆ గిఫ్ట్ ర్యాపింగ్ చూసి తను కూడా షాక్ అయిందనమాట, ఏంటి ఇలా ఇచ్చాడు అనేసి. నిజంగా ఎప్పుడు కూడా అలా ఇవ్వరు అమెజాన్ వాళ్ళు, బట్ ఈసారి డిసప్పాయింట్ చేశారు, అందుకనే కంప్లైంట్ రేస్ చేశాను. సో నెక్స్ట్ టైం అలా జరగదు అని చెప్పారు. చూడాలి నెక్స్ట్ టైం ఎవరికైనా గిఫ్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందనేసి. ఇక్కడ తిను ఓపెన్ చేస్తున్నప్పుడే అంటుంది, అసలు నాకు ఎందుకు తెచ్చావు ఇప్పుడు అని.
అంటే లైక్ మేము ఏదైనా ఇస్తే అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయదు. లైక్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడైతే బాగానే యాక్సెప్ట్ చేసేది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళింది కదా, అక్కడ తనకి బ్యాగ్ అలవాటు పోయిందనమాట. అందుకని చెప్పాలండి హ్యాబిట్ పోయింది. అంటే తన వర్క్ థింగ్స్ అన్నీ క్యారీ చేయాలి. అండ్ మళ్ళీ తన ఉద్దేశం ఏంటంటే ఎందుకు నువ్వు నా గురించి మనీ ఖర్చు చేస్తున్నావు అని తన ఫీల్ అనమాట. బట్ బ్యాగ్ చూసాక కొంచెం హ్యాపీనే ఫీల్ అయింది. బట్ ఏంటంటే తనకి హ్యాబిట్ పోయింది. సో అందుకనే యాక్సెప్ట్ చేస్తుంది, ఏమి ఇచ్చినా ప్యూర్ హార్ట్తో యాక్సెప్ట్ చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నేను బ్యాగ్ ఇచ్చిన తర్వాత లోపల ఇంకొక చిన్న వాలెట్ పెట్టాను. ఈ వాలెట్ వచ్చేసి నేను 3-4 years బ్యాక్ ఒకసారి ఇలాంటి వాలెటే ఇచ్చాను అనమాట. అప్పుడు తను అనింది, నేను ఇంకా ఇలాంటి వాలెట్ తీసుకోవాలనుకుంటున్నాను, అన్ఎక్స్పెక్టెడ్లీ నువ్వు ఇచ్చావు అని చెప్పి. సరే ఈ వాలెట్ తనకి ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా ఇచ్చాను నేను. సో అంటే లైక్ ఇందులో నార్మల్గా మనీ పెట్టుకొని క్యారీ చేయడానికి అవుతుంది కదా ఈజీగా, అందుకని చెప్పి అదే చెప్తుంటాను. ఇదే కైండ్ ఆఫ్ వాలెట్ నాకు ఇంతకు ముందు ఇచ్చావు కదా అనేసి. సో ఇప్పటికీ తన బ్యాగ్లో, తను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నేను తన బ్యాగ్లో నేను 3-4 years బ్యాగ్ ఇచ్చిన వాలెట్ చూశాను. సో నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ తను తీసుకొచ్చిన గిఫ్ట్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ బ్లాక్ది వచ్చేసి తను అక్కడ వేసుకునేదంట, అందుకని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత లగేజ్ పట్టుకొని వచ్చిందో. ఈ సూట్ కేస్, బ్యాక్ సైడ్ బ్లూ కలర్, ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ క్యారీ చేసుకుని వచ్చింది. మొత్తం ఈ బ్యాగ్స్ అంతా కూడా గిఫ్ట్సే, వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి. అంటే లైక్ అక్కడి నుంచి వచ్చింది కదా, మాకు తన మెమరీగా ఉండాలని చెప్పి తీసుకొచ్చింది. ఇవి వచ్చేసి చిన్న చిన్న క్యూట్ బేబీ డ్రెస్సెస్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు కోసం అని తీసుకొచ్చింది. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే తనకి చెప్పడం రావట్లేదు ఇవి ఎవరి కోసం తీసుకొచ్చాం అనేసి. యాక్చువల్లీ నాన్న నువ్వు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చెయ్యు, అంటే చెప్పు ఎవరి కోసం తీసుకొచ్చావో, సో నేను వీడియో పెడతానని చెప్పాను. బట్ ఇక్కడ తను చెప్పిన దానికన్నా మా నవ్వులే ఎక్కువగా ఉన్నాయి, అందుకనే వాయిస్ మ్యూట్ చేశాను. సో ప్రతిదీ చెప్తుంది. అండ్ ఈ బ్యాగ్ చూసారా, బ్రౌన్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. ఇది నా కోసమే తీసుకొచ్చింది. నాకు ఇచ్చినప్పుడు నేను ఎందుకు అంత ఎక్సైట్ అవ్వలేదంటే ఇది 3rd or 4th టేక్ అనమాట. ఈ బ్యాగ్ నువ్వు ఇలా ఇవ్వు అని చెప్పి 3rd time or 4th time మేము చేస్తున్నాం ఇది, అందుకనే ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది. అండ్ అప్పటికి కూడా తన పక్కన ఇంకొక ఫ్రెండ్స్ రావని ఉంది, అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు కదా, తను చెప్తుంది అనమాట, నువ్వు తన ముందే బ్యాగ్ పెట్టి తనకి ఇస్తే తనకు తెలియదా, నువ్వు దాన్ని హైడ్ చేసి ఇవ్వు అని చెప్తుంది. ఇంకా బ్యాగ్ తీసుకున్నాము. తర్వాత చాక్లెట్స్ అనమాట. మన దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నా ఫ్రెండ్ మన కోసం ఫారెన్ నుంచి తీసుకొచ్చిందంటే లిటరలీ అది చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా చాక్లెట్స్ అన్నీ చూపించింది, హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ బ్యాగ్ ఇచ్చింది, లైక్ మళ్ళీ ఆ బ్యాగ్ లోపల పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఇచ్చిందనమాట. జస్ట్ వీడియో కోసం ఇదంతా చేసాము. బ్యాగ్లో ఓకే, బ్యాగ్ బయట నుంచి బాగా కనిపిస్తుంది, ఓకే ఫైన్, ఓకే బ్యాగ్ నేను చూస్తున్నాను. ఇంకా లోపల ఓపెన్ చేస్తే ఇంకొక సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది వాచ్ అనమాట. అది ఇంకా సర్ప్రైజింగ్, చాలా అంటే చాలా బాగుంది వాచ్. యాక్చువల్లీ నాకు ఈ టైప్ ఆఫ్ వాచెస్ ఇష్టం, అంటే లైక్ ఆ కలర్ ఇష్టం అనమాట. సో తను నాకు తీసుకురాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్తో పాటు ఇంకా ఉన్నాయి లోపల. ఏదో నాకు ట్రెషర్ బాక్స్ ఓపెన్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. లోపల ఐ షేడ్స్ ఉన్నాయి. నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కోసమని కాస్మెటిక్స్ అన్నీ తీసుకున్నా, ఐ షేడ్స్ తప్ప. ఇంకా ఐ షేడ్స్ చూసాక నా కళ్ళు నిజంగా చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. హౌ కెన్ షీ నో దాట్ ఐ వాంట్ దిస్ అనేసి. సో నాకు అనిపించింది ఎలా తనకు తెలుసు నాకు ఐ షాడోస్ కావాలి అని చెప్పి అని. సో ఇంక నేను అవి చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇంకా తనకు చెప్తున్నా నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇవే లేవు అని. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అక్కడ, అంటే లైక్ 3 సార్లు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కదా. సో ఇంకా ఫెడప్ అయిపోయాము, లైక్ తెలిసిపోయింది అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కీ చైన్ తీసుకొచ్చింది. ఎందుకు ఈ ఫారెన్ వెళ్ళింది నన్ను కానీ ప్లేస్ చెప్పలేదు కదా. తను వెళ్ళింది యూకే, లండన్. అండ్ తిను వచ్చేసి అక్కడి నుంచి లండన్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంది. అంటే లైక్ తను పిలిచింది, ఇన్వైట్ చేసింది ఇక్కడికి. తిను చూడండి వాళ్ళ బాండ్ ఎంత క్లోజ్ అయిపోయిందో. తిను వెళ్ళింది ఫ్యూ మంత్సే కానీ అంత ఈజీగా బాండ్ క్రియేట్ చేసుకోగలదు, అంత ప్యూర్ సోల్తో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను హైదరాబాద్లో కలిసాను కదా, అప్పుడు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ డెజర్ట్స్ అయితే మాకు చాలా నచ్చినాయి. బట్ ఇక్కడ సర్వీసింగ్ అయితే 2 worst ఉంది. రెస్టారెంట్ వచ్చేసి కృష్ణపట్నం. అండ్ రెస్టారెంట్ అయ్యాక పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోయాను, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇవైతే ఈ పిక్స్ తను అక్కడి నుంచి వచ్చినప్పుడు
తీసుకున్న పిక్స్ అనమాట. పెట్టు, నేను పోస్ట్ చేస్తానని చెప్పాను. అండ్ చాక్లెట్స్ చాలా, ఒక బ్యాగ్ అంతా చాక్లెట్స్ ఉన్నాయి. లిటరల్గా చెప్పాలంటే నేను అనుకున్న అంత లగేజ్ ఎలా పట్టుకొని వచ్చావని. మనం మోసేదేం లేదు కదా అనింది. ఈవెన్ దో అవి ప్యాక్ చేయాలి అని, నీట్గా సెట్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా టైం టేకింగ్. అండ్ నా కోసం ఈ బ్యాగ్ కొనడానికి తను చాలా ఆలోచించింది, లైక్ నాకేం నచ్చుతుంది ఏంటి అని. బట్ తను ఏమి ఇచ్చినా నాకు నచ్చుతుంది. అండ్ ఇది వచ్చేసి తను క్లిప్ తీసిందనమాట, అది పెట్టమని చెప్పాను. ఈ వీడియో వచ్చేసి అక్కడ ఎయిర్పోర్ట్ది, తను అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు వీడియో తీసుకుంది, అది కూడా పెట్టమని చెప్పాను. ఎందుకంటే మనం కూడా చూడాలి కదా, ఎందుకు మిస్ అవ్వాలి. అండ్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా పెడతాను, చూసేయండి. ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లో అనమాట. తను ఇండియా రాగానే వాళ్ళ ఇంట్లో ఇలా వెల్కమ్ చేశారు. వాళ్ళ డాడీ చూడండి ఎంత చక్కగా కేక్ ప్రొటెక్ట్ చేశారో. అందుకే పేరెంట్స్ లవ్తో దేన్ని కంపేర్ చేయలేము. సో ఇంకా తను హ్యాపీ, అందరూ హ్యాపీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పిక్స్ అన్నీ వస్తాయి, చూసేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యూచర్లో సో మచ్ ఫర్ వీడియో చూసుకోవాలి అనిపిస్తే నా ఛానల్ ఓపెన్ చేసి హ్యాపీగా నువ్వు విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చాక ఎలా ఉంది అన్నీ కూడా ఒకే దగ్గర చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఇలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఏది కూడా మిస్ అవ్వద్దు. లైఫ్ ఇస్ టూ షార్ట్, ప్లీజ్ ఎంజాయ్ ద మూమెంట్స్. బాయ్ గైస్.